ముఖ్యంగా ఈ షో ఆర్గనైజ్ చేస్తున్న ఎస్బీఐ టీంకి, దాన్ని నాయకత్వం వహిస్తున్నాం సిజిఎం రాజేష్ కుమార్ గారికి, మంజు శర్మ గారికి, చంద్రకాంత్ భారత్ గారికి, రవికుమార్ శర్మ గారికి, ఆల్ ద టీమ్, బాలానంద్ గారు అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ ఎస్బీఐ. ఎప్పుడు కూడా ఈ ప్రాపర్టీ షో వచ్చినప్పుడు కూడా ఒక కొత్త అనుభూతి ఉంటుందన్నమాట. క్రెడా హైదరాబాద్ మీ అందరికి కూడా తెలుసు, వి ఆల్వేస్ నో ప్రాపర్టీ షోస్ అనేది చేస్తుంటాము. చేసిన అది ఆ ప్లాట్ఫామ్ ఎప్పుడు కూడా వి ఆల్వేస్ నో వాంట్ టు కన్వే సంథింగ్, ఒక గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అనేది అది నుంచి అందిపుచ్చుకొని మేము తీసుకునే ఇనిషియేటివ్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా ఎస్బీఐ టీం ఎప్పుడు కూడా ఈ ప్రాపర్టీ షోస్ ఆర్గనైజ్ చేసినప్పుడు వి ఆల్వేస్ ఫీల్ హ్యాపీ. ఎందుకంటే ఇట్స్ లైక్ అందరం కలిసి చేసినప్పుడే ఒక సమైక్యంగా అందరం కలిసి చేస్తేనే దేర్ విల్ బి సక్సెస్ అనమాట. సో దిస్ ఈవెంట్ టుడే ఈవెన్ ఎందుకంటే దాదాపుగా 90% ఆఫ్ ద పార్టిసిపెంట్స్ ఆర్ అవర్ బిల్డర్స్. అందరు కూడా ఇక్కడ వచ్చేసి పార్టిసిపేట్ చేసినప్పుడు మార్కెట్ సెంటిమెంట్స్ ఇంప్రూవ్ అయినప్పుడు వి ఆల్వేస్ ఫీల్ హ్యాపీ అండ్ వీఆర్ ప్రౌడ్ కాంట్రిబ్యూటింగ్ టు ద స్టేట్ గ్రోత్ అండ్ ఈవెన్ పర్టికులర్ గా చెప్పాలంటే హైదరాబాద్ గ్రోత్ కింద. అయితే ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రాపర్టీ షో సందర్భంగా కొన్ని మనం చెప్పుకోవాల్సిన, షేర్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మనము ఎప్పుడు కూడా చూస్తుంటాం వాట్ ద హైదరాబాద్ ఈ ప్రాపర్టీ షో అని అంటే వై ఏ పర్సన్ హ్యాస్ టు బై ఏ ప్రాపర్టీ ఇన్ హైదరాబాద్. సో దానికి కారణాలు ఏంటనేది ముఖ్యంగా మీడియా ప్రతినిధులందరూ ఉన్నారు కాబట్టి మీ అందరు కూడా సహాయ సహకారాలతోటి మనం అందరం కూడా చెప్పాలంటే టైం టు టైం హైదరాబాద్ ని నిర్మాణ రంగాన్ని ఒక డిఫరెంట్ లెవెల్కి తీసుకొచ్చున్నాము. వీ హ్యావ్ టు బి థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్ సో ఫార్. ఇంకా కూడా ముందు మనము హైదరాబాద్ని ఒక రియల్ ఎస్టేట్ లోపల పెంచే విధంగా చేసినప్పుడు ఇట్ ఈస్ రియల్లీ కాంట్రిబ్యూటింగ్ ఎ లాట్ ఫర్ ద స్టేట్ గ్రోత్ ఆల్సో. సో ఇక్కడ చేసే విధంగా లోపల వచ్చినప్పుడు టైంలో ఒక 30-40 ఇయర్స్ నుంచి కూడా రాష్ట్రంలో మన పర్టికులర్గా చెప్పాలనంటే ఈవెన్ కంబైన్డ్ ఏపీ ఉన్నా కూడా తర్వాత తెలంగాణ సెపరేట్గా ఫార్మేషన్ అయినాక కూడా హైదరాబాద్ ఈజ్ ఆల్వేస్ నో ఇట్స్ అ డిఫరెంట్ వే. ఇట్ హ్యాస్ ప్రొజెక్టెడ్ అండ్ ఎలివేటెడ్ అండ్ ఇట్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ ఎ గ్లోబల్ సిటీ అక్రాస్ ద కంట్రీ. ఇట్స్ ద లీడింగ్ బ్యాంక్, యూ ఆల్ నో. హౌస్ లోన్ సంబంధించినంత వరకు మేబీ ఇప్పుడే సీజీఎం గారితో మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నారు 8 లక్షల కోట్ల పైచీలకు డిస్బర్స్మెంట్ అనేది జరిగింది. దానికి పర్టికులర్గా చెప్పాలంటే తెలంగాణకి ఓన్లీ తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల వస్తే 65,000 crores అనేది మీరు ఆల్మోస్ట్ నో ఇట్స్ ఈవెన్ ఇట్ మైట్ హావ్ క్రాస్డ్ ఆల్సో 10% షేర్ అని తెలంగాణది ఉంది. దాంతోపాటు ఒక లోకల్గా తెలంగాణ ఏరియాకి సంబంధించినంత వరకు చూసుకుంటే ఓవరాల్ అన్ని బ్యాంకులలో చూసినప్పుడు 25% ద షేర్ ఆఫ్ ఎస్బీఐ. అంటే ఇక్కడ ఎందుకు ఈ ఫిగర్స్ కూడా చెప్తున్నానంటే ఇవన్నీ కూడా హోమ్ లోన్ సంబంధించినంత వరకు ఎంతవరకు ప్రాస్పెక్టివ్ బయర్స్ ఉన్నారు, ఏ రకంగా సేల్స్ అవుతున్నాయి, ఏ రకంగా కూడా మార్కెట్ మొమెంటం పాజిటివ్ ఉందనేది. సో ఈ మధ్యలో ఒక లాస్ట్ 1 year ఫిగర్స్ కూడా చెప్పున్నారు. దే హ్యావ్ అప్రూవ్డ్ అరౌండ్ 20,000 హోమ్ లోన్ అప్రూవల్స్ అనమాట. దాదాపుగా చెప్పాలంటే ఒక 10,000 crores దాకా డిస్బర్స్మెంట్ కూడా చేసి ఉంటారు. సో ఇవన్నీ ఏంటంటే దిస్ ద పాజిటివ్ ఇండికేషన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఇండస్ట్రీ నౌ. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అందరికీ కూడా ఈ ప్రాపర్టీ షోని తప్పకుండా విజిట్ చేయండి. తప్పకుండా మీకు నచ్చిన ప్రాపర్టీ తీసుకోండి. ఎందుకంటే ఎస్బీఐ ఈ ప్రాపర్టీ షోస్ ఆర్గనైజ్ చేసినప్పుడు చాలా వరకు బెనిఫిట్స్ ఇస్తుంది. ప్రాసెసింగ్ ఫీ వేవర్ ఉంటుంది, దాంతోపాటుగా లాట్ ఆఫ్ ఇన్సెంటివ్స్ దే మే గివ్. అవన్నీ కూడా మా బిల్డర్స్ కూడా చాలా వరకు కూడా సమ్ కైండ్ ఆఫ్ ఎంకరేజింగ్ ఆఫర్స్ కూడా ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అలాగే మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఎస్బీఐ టీం అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.